Welcome to A Square Maths Academy. Today we are going to discuss part 4 of partial fractions based on irreducible quadratic and non-repeated factors of g of x. Now let us start the class. 2x square plus 3x plus 4 divided by x minus 1 into x square plus 2, that equals to a by x minus 1 plus bx plus c by x square plus 2. Then b equals to how much? Options are given here: 3 comma minus 1 comma minus 2 comma 1. So observe this one here. Given factors here: 2x square plus 3x plus 4 divided by x minus 1 into x square plus 2, that equals to a by x minus 1 plus bx plus c by x square plus 2. Then find out the value of b. So options are given here. So we find out first of all a value. Why? Because a is nothing but non-repeated linear factor. So directly how to find out here? So except this value x minus 1 ఉంది, x minus 1 ఉంది కాబట్టి x equals to 1 ని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఏకి ఈక్వల్ అవుతుంది మనకు తెలుసు కాబట్టి x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్స్ ఏమొస్తుంది? 2 into 1 2 plus 3 into 1 3 plus 4 divided by 1 square is nothing but 1 plus 2. So 7 plus 2 9 by 3. So that equals to 3. So a equals to, we got here 3. A equals to 3. So a equals to 3 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే b కామా c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? సో ఏని ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఏ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ bxతో దీన్ని మల్టిప్లై చేస్తే bx స్క్వేర్ కూడా వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉందా అంటే ఉన్నది కాబట్టి అది 2x స్క్వేర్, అది తీసుకోండి. ఇలా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో మనకు కంపేర్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ఇంటూ ఎక్స్ bx స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని ఎక్స్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మనం కంపేర్ చేస్తాం అంతే. కంపేర్ చేయడం మనకు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. మనకు ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 2 అన్నమాట. అంతే కదా, ఎక్స్ స్క్వేర్ కాబట్టి అన్నింటిలో కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఏ ప్లస్ బి ఈక్వల్స్ 2 కాబట్టి ఏ ఈక్వల్స్ మనకు 3 ఆల్రెడీ వచ్చింది. 3 ప్లస్ బి ఈక్వల్స్ టు 2. సో దట్ ఇంప్లైస్ బి ఈక్వల్స్ టు 2 minus 3, దట్ ఈక్వల్స్ టు -1. సో బి ఈక్వల్స్ టు -1 వి గాట్ హియర్. సో దిస్ ఈస్ ది ఆప్షన్. సో హౌ టు ఫైండ్ అవుట్ సి? సి ఎలా ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఏని 2తో మల్టిప్లై చేస్తే మనకు కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి 2a ప్లస్ సిని ఎక్స్తో మల్టిప్లై చేస్తే సిఎక్స్ వస్తుంది, కాన్స్టెంట్ రాదు కాబట్టి దాన్ని ఇచ్చిపెడితే సిని -1తో మల్టిప్లై చేస్తే మైనస్ సి కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి 2a మైనస్ సి ఈక్వల్స్ టు, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 4 ఉంది కాబట్టి 4 తీసుకోండి. ఓకే, సో 2 ఇంటూ ఏ మనకు తెలుసు 2 ఇంటూ 3 మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4. 6 మైనస్ సి ఈక్వల్స్ టు 4. సో 6 మైనస్ 4 ఈక్వల్స్ టు సి, దట్ ఈక్వల్స్ టు 2. సో సి వాల్యూ 2, సి వాల్యూ 2, ఏ ఈక్వల్స్ టు 3, బి ఈక్వల్స్ టు -4. ఇలా కంపేర్ చేసి మనకు తొందరగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, హియర్ నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, దట్ ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు హౌ మచ్? ఇక్కడ మనకు డౌట్ రావచ్చు ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చినప్పుడు పైన ఏఎక్స్ ప్లస్ బి ఉండాలి, మళ్ళీ బిఎక్స్ ప్లస్ సి ఉండాలి కదా, ఏ ప్లస్ బి అని ఇచ్చింది ఏందని. మనకు అలా డైరెక్ట్ ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇలా రాసిండు ఇలా రాసుకోవాలనే ఉద్దేశం ఏం లేదు. డైరెక్ట్ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ సింపుల్ ప్రాబ్లం మనకి హౌ టు రైట్ సియర్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి మనకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకుంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కామన్ క్యాన్సిల్ చేస్తే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. మనకు ఆల్రెడీ ఏ ప్లస్ బి కాబట్టి ఏ ప్లస్ బి వాల్యూ 1. ఓకే, ఇక మనకు ఇచ్చిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. మనం ఏఎక్స్ ప్లస్ బి రాయలేదు కదా, అలా రాయలేదంటే కామన్గా మనకు ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ని మనం ఏం రాయాలి అంటే ఏఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాయాలి. నెక్స్ట్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 రాయాలి.
ఇలా రాస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే ఏ కామా బి కామా సి కామా డి వాల్యూస్ వస్తాయి. కానీ మనకి ఇలా అయ్యలే, ఏమని ఇచ్చిండు, ఏ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అయితే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనం దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1 వచ్చేసింది. ఓకే, మనకు కామన్గా అయితే ఇలా ఉంటే మనం ఫ్యాక్టర్గా చేంజ్ చేసే మెథడ్ ఏంటంటే ఇది. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 into x minus 2 that equals to ax plus b divided by x square plus 4 plus c by x minus 2. Then find out the value of a plus b minus c. Okay, first option is nothing but 2, second option is 1 by 2, third option is 1 by 3, fourth one is 1 by 4. Okay, so here already non-repeated factor and non-repeated linear factor and irreducible factor also given here. Okay, so first of all here non-repeated linear factor is given here, so c by that factor is there, so we find out the value of c, put x equals to 2, that implies c equals to what we get here, except this value we substitute in this case, put x equals to 2, we get here c value. So 2 square is nothing but 4 plus 1 by 2 square, 4 plus 4 we get here, so that is 5 by 8. So c value 5 by 8, మనకు c value వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ we find out the value of a comma b. సో a comma b వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఏ కోఫిషియంట్ ఏముంది, ఎక్స్ ఉంది. ఎక్స్ అనేది ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఏ అవుతుంది కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ఉంది, ఏ ఇంటూ ఎక్స్తోని దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఎక్స్ స్క్వేర్ అయితే వస్తుంది మనకి, అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి ఏ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎక్స్ స్క్వేర్, అండ్ సితో కూడా ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే సి ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక ప్లస్ సి ఎక్స్ స్క్వేర్, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ రాయాలి. దట్ ఈక్వల్స్ టు కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ, అంటే ఇవి రెండింటిని కంపేర్ చేయొచ్చు మనం ఇట్లా ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్గా, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 1 we get here. So c equals to 5 by 8, that means here a plus 5 by 8 is equals to 1. So a equals to 1 minus 5 by 8, so a equals to 3 by 8. 8 minus 5, that is nothing but 3. 3 by 8 we get here. So a comma c values we got here. Next we find out here b value. Here constant value is there, so here b multiplied by 2, అంటే మైనస్ 2తో మల్టిప్లై చేస్తే మైనస్ 2b, సిని 4తో మల్టిప్లై చేస్తే ప్లస్ 4c, ఇవి రెండు కాన్స్టెంట్ టర్మ్స్. అక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, 1 ఉంది, 1 రాయి. సో మైనస్ 2b ప్లస్ 4c ఈక్వల్స్ టు మైనస్ 1. సో వి సబ్స్టిట్యూట్ హియర్ c వాల్యూ, వాట్ వి గెట్ హియర్, మైనస్ 2b ప్లస్ 4 ఇంటూ 5 by 8 is equals to 1, 4 1s are 4 2s are, so minus 2b plus 5 by 2 is equals to 1, minus 2b equals to 1 minus 5 by 2, minus 2b is equals to minus 3 by 2. Okay, 2 into 1, 2 minus 5 minus 3 by 2 minus cancel, we get here b equals to 3 by 4. b equals 3 by 4, a equals 3 by 8, c equals to 5 by 8 we got here. We substitute these values here. What we get here, a value 3 by 8, b 3 by 4, c 5 by 8. So take LCM, what we get here, 8 is LCM, 3, 4 2s are 2 into 3, 6 minus 5, so 6 plus 3, 9 minus 5, 4 by 8, 4 1s are 4 2s are, so 1 by 2 is the answer. So second option is the right answer. Okay, right, next question, x plus 1 whole square by x cube plus x, that equals to a by x plus bx plus c by x square plus 1, that implies sin inverse of a by c is equals to how much. First option is pi by 6, second option is pi by 4, third one is pi by 3, fourth one is pi by 2. Okay, so given value, first of all I will write here, why, because x plus 1 whole square by x cube plus x is there, so this can written also x plus 1 whole square as it is. Okay, x square plus 1 whole square or x square plus 1 whole square can written also x square plus 2x plus 1 by x cube plus 1, x cube plus x can written also x of x square plus 1 we write here, take common x. Okay, so that equals to a by x plus b x plus c by x square plus 1.
Okay, now see here, compare it is a by x is there, so put x equal 0, then we get here a value. Put x equals to 0, ఎందుకంటే ఇది లీనియర్ ఫ్యాక్టర్, ఇది క్వాడ్రిక్ ఫ్యాక్టర్. Put x equal 0, then what we get here, a equals to, accept this value 0 0 1 by 0 plus 1 1, so a equals to 1 we get here, a equals to 1. Clear. Next we find out here c value. Clear. So multiplied by c, what we get here, c into x, cx we get here, c into x, cx. Okay, now here x coefficient we, what is there, 2x, 2x కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇందులో cx ఉంది, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే మనకి x కోఎఫిషియంట్ రాదు. bxతో దీన్ని మల్టిప్లై చేసినా కానీ x స్క్వేర్ కోఎఫిషియంట్ వస్తుంది, కానీ x కోఎఫిషియంట్ రాదు. మనకు కావాల్సిన c వాల్యూ కాబట్టి a బై c ఉంది కాబట్టి c వాల్యూ రావాలి. సో c ఇంటూ ఎక్స్, cx we get here only. Okay, so here coefficient of x is nothing but 2x, that's why we take 2x, x cancel, we get c value 2. Okay, so we find out here b value. How to find out b value? bx into x, bx square, and x square is there, x square into ax square is equals to x square coefficient is there, so 1x square. So b plus a equals to 1, so b plus 1 equals to 1, b equals to 1 minus 1 0, so b value 0 వస్తుంది మనకి. ఓకే, b వాల్యూ మనం ఫైండ్ అవుట్ ఏమనలే, కాకపోతే మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలా ఫైండ్ అవుట్ చేస్తా వస్తుంది కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి a b c మొత్తం వాల్యూ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ a బై c కావాలి. a వాల్యూ 1, c వాల్యూ 2, sin inverse of 1 by 2, that is nothing but sin inverse of 1 by 2 in terms of sin is nothing but sin 30. Sin 30 can it now, sin inverse of sin 30 is nothing but 30 degrees. 30 degrees can it also in radians, 30 degrees can it also pi by 6. Pi by 6. So pi by 6 is the right answer. Okay.